V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ మద్దిలపాలెం కళాభారతిలో ఈ నెల 17 నుండి 23 వరకు త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో సంగీత కచేరీలు. అయిపోయిందండి సాయి గారు. ఓపెన్ చేయండి సార్. ఓపెన్ చేసి అలా ఉంది సార్. 1 మినిట్ సార్. అక్కడ అలా ఉంది సార్. సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. ఆదివారమైనా వచ్చినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ గత 29 సంవత్సరాలుగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు, వాగ్గేయకారుల ఉత్సవాలు అంటే శ్యామశాస్త్రి, ముత్స్వామి దీక్షితారు, త్యాగరాజు, నారాయణ తీర్థులు, అన్నమయ్య, రామదాసు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ నిర్వహిస్తున్న ఈ ట్రస్టు ముఖ్యంగా చేస్తుంది ఏంటంటే త్యాగరాజ ఆరాధనోత్సవాలు తిరువయ్యూరులో ఎలా జరుగుతాయో అదే మాదిరిగా విశాఖపట్నంలో చేయాలనే సదుద్దేశంతో కళాభారతి ప్రాంగణంలో ఒక త్యాగరాజ ఆరాధన ఆలయాన్ని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముందు 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, ఇప్పుడు ఈ సంవత్సరం ఒక రోజు పెంచి 7 రోజులు కళాకార సంగీతం పెరుగుతున్న దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఈ కార్యక్రమంలోకి వచ్చిన మీ అందరికీ స్వాగతం చెబుతూ, వ్యాపారవేత్త, బంగారు వ్యాపారం, వెల్కమ్ పైడా ప్రసాద్ గారు, గ్రంథి, అలాగే పైడా కృష్ణప్రసాద్ గారు, పైడా విద్యా సంస్థల చైర్మన్, శరణ్య వెంకటేశ్వర ఆలయం కూడా చాలా అద్భుతంగా నడిపిస్తున్న ఇంతవరకు చేస్తున్నారు వారు. నా పక్కన ఉన్నారు గోల్ఫ్ క్లబ్ ప్రెసిడెంట్, రామకృష్ణ మిషన్ ప్రెసిడెంట్, మా ప్రెసిడెంట్ మంతెన సత్యనారాయణ గారు, పక్కనే విశాఖ మ్యూజిక్ అకాడమీ ఫార్మర్ సెక్రటరీ, ఈ జాగరణ ఆరాధన ట్రస్టీ శ్రీనివాసరావు గారు. ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే వంకాయల వెంకటరమణ గారు గ్లోబల్ ఆర్టిస్ట్, ఆయన మృదంగా. శుభాకాంక్షలు. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ మన కళాభారతికి అనుబంధంగా ఉంటున్నది. అంటే ఎక్కువ మంది ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేసే ఒక మంచి కార్యక్రమం ఇది. సుమారుగా 500 మంది ఆర్టిస్టులు 7 రోజులు ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు కంటిన్యూస్గా జూనియర్స్ 15 నిమిషాలు, సబ్ జూనియర్స్కి 20 నిమిషాలు, సీనియర్స్కి 30 నిమిషాలు ఇస్తూ తిరువాయూరు వాళ్ళని అనుకరిస్తూ అంత బాగా చేస్తున్నాం అనేది అక్కడికి వెళ్ళొచ్చిన అంటే వాగ్గేయకారుల్లో అంత చాలా ముఖ్యులు. ఆయన మన ఆంధ్రలో అయినా తమిళనాడులో సెటిల్ అయ్యారు. ఆయన ఇచ్చినన్ని కృతులు ఇంకెవరు ఇవ్వలేదు. వారి మందిరం కూడా మనం ఏర్పాటు చేసుకోవటం అయింది ఇక్కడ. అంటే మన కళాభారతి సంగీతంతో పాటు ఆధ్యాత్మికంగా వారి యొక్క దీవెనలు ఉండటం వల్ల ఈ విధంగా మనం మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఈ కార్యక్రమము అంటే కొత్తగా వచ్చే నూతనంగా ఆర్టిస్టులు డయాస్కి ఒక ప్లాట్ఫామ్ అన్నమాట, వాళ్ళు ప్రజెంట్ చేయటానికి. అంటే అందరూ ఆరంగేట్రం పెద్ద కార్యక్రమం పెట్టి చేయలేరు. అలాంటి వాళ్ళకి ఇది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతూ ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతున్నారు అన్నమాట. ఈ వారం రోజులు మనం వారికి మధ్యాహ్నం భోజనం అందజేస్తున్నాము. ఉదయం వచ్చిన వాళ్ళు సాయంకాలం వరకు కూడా అందరూ ఆస్వాదించి అనుకరిస్తారని భావిస్తున్నాం. ముఖ్యంగా మీరు మీ వల్లనే అవుతుంది అది చేయటం. ఆరాధన ఉత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. కిందటి సంవత్సరం వరకు 6 రోజులే చేసాం, కానీ ఈసారి 7వ రోజు కూడా పెంచవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల అంటే ఇందాక అధ్యక్షులు వారు చెప్పినట్టుగా
ఈ ప్లాట్ఫారం మీద నేర్చుకున్న వాళ్ళు కూడా పాడే అవకాశం కలుగుతుంది ఈ త్యాగరాజ ఉత్సవాల్లో మాత్రమే. 4-5 కృతులు నేర్చుకున్న 12 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇప్పుడు 8 ఏళ్ళ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు. అటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ 1300 అప్లికేషన్స్ వస్తే 1100 మందికి దగ్గరగా ఏర్పాటు చేయగలిగాం. అయినప్పటికీ ఇంకా 100 పైన ఉండిపోయాయి అప్లికేషన్స్. అంటే సంగీతం అంత ప్రాచుర్యం పొందుతోంది అనడానికి చాలా ఆనందించవలసిన విషయం ఇది. ఈ సంవత్సరం జరుగుతున్న 17వ తారీఖు సాయంత్రం అంటే 18 ఉదయం పుష్యబహుళ పంచమైంది. ఆ ముందు రోజు ఆనవాయితీగా ఒక బిఫిట్టింగ్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేయడం ఒక ఆనవాయితీ కాబట్టి ఆ ఫంక్షను చాలా అద్భుతంగా చేస్తూ దానికి ముఖ్య అతిథిగా ఫార్మర్ వైస్ ఛాన్సలర్ తమిళనాడు మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, చాలా పెద్ద వీణ విద్వాంసురాలు. ఆవిడ పేరే ఈ గాయత్రి అయితే వీణ ఈ గాయత్రి అని పెట్టారు వారికి. ఆవిడ ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా మనం ప్రతి సంవత్సరం కూడా సంగీత కళాభారతి అనే ఒక బిరుదు ఒక కళాకారుడికి ఇస్తున్నాం, మంచి కళాకారుడికి. ఇంతకుముందు మొట్టమొదటి ఐవేల్ శాస్త్రి గారికి, ఇక్కడ కూర్చున్న బంకాయల వెంకటరమణ గారికి, అలాగే ముట్నూరు జలసాక్షి గారికి చాలామందికి ఇచ్చాం. ఈ సంవత్సరం ప్రఖ్యాత నాదస్వర విద్వాంసుడు గురువిళ్ళ అప్పన్న, ఆయనకి సంగీత కళాభారతి అని బిరుదు ప్రదానం చేసి 17వ తారీఖు సాయంత్రం ముఖ్య అతిథి చేతుల మీదుగా ఇది ఇవ్వడం జరుగుతుంది. కీర్తనతో సంగీత స్వరము ఒక కార్యక్రమాన్ని ప్రదర్శించబోతున్నారు. ఇదే వేదిక మీద దగ్గర 100 చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మర్నాడు అంటే 18వ తారీఖు ఉదయం 7 గంటలకు యథావిధిగా త్యాగరాజ పట్ల ప్రజలకి ఎంతో ఆసక్తి పెరుగుతున్నది. సంగీతం నేర్చుకునే వాళ్ళు కూడా ఎంతోమంది పెరుగుతున్నారు. సో ఈ రకమైన ఉత్సవాల్ని ఇలా జరపడం వల్ల సంగీతం నేర్చుకునే విద్యార్థులందరికీ కూడా ఎంతో మంచి అవకాశం కల్పించి కళాభారతి త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా అభినందించదగింది. భారతితో కలిసి త్యాగరాజ ఉత్సవాల్ని జరుపుకుంటున్నందుకు చాలా అభినందనదాయకము. ఈ అవకాశం ఇచ్చిన ట్రస్టీలే కాదు, మెంబర్సే కాదు, ఈవెన్ ఈ సంగీతం యొక్క ఇంపార్టెన్స్, సంగీతము అనేది ఒక కళ. ఆ కళ యొక్క దాని యొక్క అర్థం, దాన్ని ఎంత చక్కటి అర్థము అంటే మనము రోజంతా ఎంతో వర్క్ చేస్తాము, ఎన్నో పనులు చేస్తాం. ఆ పనుల నుండి మనము ఆనందాన్ని పొందాలి అంటే నిజంగా కళ వల్లే మనం ఆనందాన్ని పొందుతాం.